హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీరను ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందామండి. చాలా సులభంగా పెంచుకోవచ్చండి కొత్తిమీర. ఏ కష్టం పడకుండా చక్కగా పెంచుకోవచ్చు. దానికోసం మన ఇంట్లో వంటింట్లో ఉంటాయి కదండీ! వాటినే వాడొచ్చు. ధనియాలు ఉంటాయి కదా! వాటినే వాడొచ్చు. సపరేట్‌గా కొనాల్సిన అవసరం లేదు. కాకపోతే మరీ ఎండిపోయినవి కాకుండా కొంచెం పసుపు పచ్చిగా ఉంటాయి కదా! పచ్చిగా ఉంటాయి కదా! అవి తీసుకుంటే 100% మొలకెత్తే అవకాశం ఉంది. బాగా ఎండిపోయినవి తీసుకుంటే మొలకెత్తడం కష్టమవుతుందండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ధనియాలను తీసుకొని 2 బద్దలుగా చేసుకోవాలండి. చపాతీ కర్రతో కానీ లేకపోతే ఏదైనా గ్లాస్తో కానీ అలా ప్రెస్ చేస్తే చక్కగా 2 బద్దలుగా స్ప్లిట్ అయిపోతాయండి. ఒక్కో ధనియం 2 సీడ్స్ ఉంటాయండి. 2 విత్తనాలు ఉంటాయి. అందువల్లనే మనం 2 బద్దలుగా చేసుకొని మట్టిలో చల్లుకుంటే చాలా చక్కగా ఈజీగా మొలకలు వస్తాయండి. మిగతా ఆకుకూరలతో పోల్చుకుంటే కొత్తిమీర మొలకలు రావడానికి వారం నుంచి 10 రోజులు పడుతుందండి. మిగతా ఆకుకూరలు అయితే వారం లోపలే వచ్చేస్తాయి. బట్ కొత్తిమీర మాత్రం మొలకెత్తడం టైం పడుతుంది. సో మనం ఓపికతో పెంచుకుంటే ఏ మందులు వేయకుండా ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకోవచ్చు. చూసారా, ఇలా మనం దగ్గరగా మట్టిలో ఇలా మనం 2 బద్దలుగా చేసుకున్న ధనియాలను చల్లుకోవాలండి. మీరు మట్టిలో పెంచుకోవచ్చండి. దీంట్లో ఏం ఎరువు వేయలేదండి. ఓన్లీ నేను గార్డెనింగ్ సాయిల్ మట్టినే తీసుకున్నాను. తోట మట్టినే తీసుకున్నాను. తర్వాత విత్తనాలు చల్లుకున్న తర్వాత ఒక లేయర్ మట్టిని, ఒక పలచటి లేయర్ని మనం మట్టిని కప్పుకోవాలండి ఇక్కడ. ఎక్కువ మట్టి కూడా అవసరం లేదండి. జస్ట్ ఆ వేసిన విత్తనాలు కనపడకుండా ఉంటే చాలు. పలచగా ఒక లేయర్ మట్టిని కప్పుకున్నాను ఈ విత్తనాల పైన. ట్రై చేయండి మీరు కూడా. చిన్న చిన్న పాట్లో కూడా మనం పెంచుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేదండి. మనం కొనాల్సిన అవసరం లేదు. విత్తనాలు కూడా వంటింట్లో ఉండేయే మనం వేసుకోవచ్చు. చూసారా, మట్టి కప్పిన తర్వాత ఇలా చేత్తో కానీ లేకపోతే బాటిల్తో కానీ వాటర్ని ఇలా స్ప్రే చేయండి. ఎక్కువ వాటరింగ్ చేయొద్దు, జస్ట్ మట్టి తడిచేలా. ఇలా రోజు మొలకలు వచ్చే వరకు చేత్తో నీటిని చల్లండి. చూడండి, ఇది 10 రోజుల తర్వాత 10 రోజులకి ఇలా మొలకలు వస్తాయండి. ఒకవేళ 10 రోజులకు మొలకలు రాకపోతే భయపడొద్దు. ఒక కొన్ని విత్తనాలు 2 వారాల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందండి. మనం తీసుకున్న విత్తనాలను బట్టి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న విత్తనాలకు 10 రోజుల్లోనే మొలకలు వచ్చాయండి. కొంచెం పచ్చిగా ఉన్నవి తీసుకున్నాను, ఎండిపోయినవి కాకుండా. అందుకే త్వరగా మొలకలు వచ్చాయండి. చూసారా, నేను వేరే కంటైనర్లో పెంచుతున్నానండి. 12 రోజులకి ఇలా ఉంటాయండి. మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను ఎంత హైట్ పెరిగాయో 12 రోజులకి. ఎన్ని రోజులకి ఎలా ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి చూపిస్తానండి. ఇది 2 వారాలకండి. దాదాపు మనం 2 వారాల తర్వాత ఇంత హైట్ పెరిగిందండి. 2 వారాల తర్వాత మనం వీటిని తీసేసుకొని కూరల్లో వేసుకోవచ్చండి. ఇంకా హైట్ పెరగాలంటే ఇంకొన్ని రోజులు ఉంచాలి. దాదాపు 20 నుంచి 25 రోజులకు చాలా బాగా హైట్ పెరుగుతుందండి కొత్తిమీర. చూసారా, చాలా బాగా ఇంట్లోనే ఏ మందులు వాడుకోకుండా మనం ఇలా పెంచుకోవచ్చండి. మీరు కూడా ధనియాలను వేసుకునేటప్పుడు 2 బద్దలుగా చేసుకొని వాటరింగ్ ఎక్కువ చేయకుండా జస్ట్ కొంచెం మట్టి తడిచేలా వాటర్ని చల్లుకుంటే చక్కగా 100% మొలకలు వస్తాయండి. కొత్తిమీర మొలకలు మనం ఇంట్లోనే పెంచుకొని మన వంటల్లో మనం పెంచుకున్న కూరగాయలు వాడుతుంటే ఆ సంతోషమే వేరుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఇలా కొత్తిమీర పెంచడంలో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ని దాదాపు అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చిందా? అలా అయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.